భాగంగానే భయపడి వస్తున్నారా? మరి ఇక్కడ తప్పించుకున్నా కూడా ప్రజల కోర్టులోంచి తప్పించుకోవడం అసాధ్యంగానే ఉన్న చర్చ ఎందుకు నడుస్తుందని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు పొలిటికల్ అనలిస్ట్ కిల్లర్ నాగార్జున గారు స్టూడియోలో, జనసేన నుంచి శాంతి ప్రసాద్ గారు, అడ్వకేట్ కూడా, టీడీపీ నుంచి కోనేరు సురేష్ గారు. అందరికీ స్వాగతం అండి. కిల్లర్ నాగార్జున గారు, మీతో ప్రారంభిస్తాను. ఒక మాజీ సీఎం, సిట్టింగ్ ఎమ్మెల్యే అసెంబ్లీకి వస్తాడా రాడా, ఇదిగో వస్తున్నాడు, అది ఒకరోజు వచ్చి వెళ్ళిపోతాడంట, ఒక గంట ఉండి వెళ్ళిపోతాడంట అని ఒక ప్రజాస్వామ్యంలో మాట్లాడుకోవడం ఎంత దురదృష్టకరం, ఎంత హాస్యాస్పదం, ఎలా చూస్తారు మీరు? మేడం, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి శాంతి ప్రసాద్ గారికి, సురేష్ గారికి, ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం అండి. అయితే ఇక్కడ మనందరం కూడా విజయ్ చంద్ర గారు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలంటున్నాను నేను. వస్తున్నందుక? ఎందుకంటే మొట్టమొదటిసారి తను కొంత తన పందాన్ని మార్చుకోవటం, అది అవసరార్థం మార్చుకున్నారా లేకపోతే ఇంకొక రకంగా మార్చుకున్నారా అనే కంటే కూడా ఏంటంటే, మాట తప్పను, ఇందాక మీరు చెప్పారు మడమ తిప్పను అనేటువంటి మనిషి కొంత విఘ్నత, అది మరి అవసరార్థం విఘ్నత లేకపోతే అసలైన విఘ్నత అనేది వచ్చిన తర్వాత తెలుస్తుంది. కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకోవటానికి మాత్రమే వచ్చి అధ్యక్ష, ఇందాక మీరు అన్నారు అధ్యక్ష అనాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటిది గవర్నర్ ప్రసంగం, అక్కడ వీళ్ళు మాట్లాడే అవకాశం లేదు, అధ్యక్ష అనే అవకాశం లేదు. అది అయిపోగానే గందరగోళం సృష్టించి బయటికి వెళ్ళిపోతే ఇందాక మనం అనుకున్నట్టుగా అవసరార్థం జరిగినటువంటి విఘ్నత మాత్రమే అవుతుంది. ఏదైనా రాజకీయాల్లో ఏదో సినిమా డైలాగ్ చెప్పినట్టుగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినాడు రాజకీయ నాయకుడు అనిపిస్తుంది. గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి పంద. కేవలం 23 మంది ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా పోరాడారు. తర్వాత తనకి అవమానం జరిగిందని తను బయటికి వెళ్ళాడే కానీ మిగిలినటువంటి వాళ్ళందరినీ ప్రతి సెషన్కి పంపారు, వాళ్ళు చేయాల్సినటువంటి పోరాటం చేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే ఏంటంటే దానికి 2-3 కారణాలు మనం విశ్లేషించుకోవాలి. మొట్టమొదటిది రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి ట్రాప్. గతంలో ఎప్పుడు కూడా చాలామంది చాలా సందర్భాల్లో ఆ రకంగా చూస్తే 2014-19 మధ్యలో చాలా సంవత్సరాలు వీళ్ళు రాలేదు అసలు అసెంబ్లీకి. అయినప్పటికీ ఆ రోజున ఉన్నటువంటి కోడెల శివప్రసాదరావు గారు ఇలాంటిది ఏది అనలేదు, వాళ్ళని అనర్హత అనలేదు. కానీ ఎప్పుడైతే దీన్ని బయటికి తీసుకొచ్చారో ఆ రోజు నుంచి 3 సెషన్స్ కంటిన్యూస్గా ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. అదే వెనకటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా అనర్హత వేటు వేయించుకొని ఎలక్షన్స్కి వెళ్ళి మళ్ళీ గెలిచొచ్చి చూసారా మళ్ళీ నేను గెలిచాననేటువంటిది మనకు జ్ఞాపకం ఉంది కదా, అంతకుముందు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ పందాన్ని చూసారా, అప్పుడే వ్యతిరేకత వచ్చేసింది, మేము గెలిచేస్తాం అనేటువంటి. ఇక్కడ 3 భయాలు ఆయన్ని వెంటాడుతున్నాయండి. మొట్టమొదటిది ఏంటంటే అనర్హత వేటు అనేటువంటిది ఉంది. వీళ్ళందరి మీద అనర్హత వేటు పడ్డ తర్వాత ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 7 నెలలు 8 నెలల కాలంలో ఈయన ప్రవర్తించినటువంటి తీరు, అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలు వినిపించవయ్యా అంటే నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళను అని చెప్పేసి ప్రెస్ ముందు మాట్లాడటం, జనంలో అది చాలా చర్చ జరుగుతామని చాలా నెగిటివ్ వెళ్ళింది. ఇలాంటి సందర్భంలో అనర్హత వేటు పడి మళ్ళీ కనుక ఎలక్షన్స్కి వెళితే ఈ ఉన్నటువంటి 11 మందిలో ఎంతమంది గెలుస్తారనేటువంటిది ప్రశ్నార్థకం. సో దాంట్లో ఏ సగం మంది ఓడిపోయారనుకోండి, పొరపాటున ఆయన కూడా పులివెందుల్లో ఓడిపోతే ఇక రాజకీయంగా ఆయనకి సమాధి అనేటువంటిది జరుగుతుంది. అది రెండవది. మూడోది ఏంటంటే ఇవాళ గనక రాకపోతే చాలామంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా మేమైతే వెళ్తాం అనేటువంటి మూడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కారణం ఏంటంటే సంవత్సరం కూడా తిరగకముందే ఒక్కొక్కళ్ళు 50 కోట్లు 60 కోట్లు 70 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయ్యారండి. సో చేతిలో చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే వెనక బ్యాక్ సీట్లో కూర్చొని వినటానికి ఎవరు లేరు. ఇప్పటికే అసమ్మతి స్వరాలు వినపడుతున్నాయని, దీంట్లో ఎంతమంది గోడ దూకుతారు అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో ఏంటంటే ఖచ్చితంగా తప్పనటువంటి పరిస్థితిలో ఆయన అసెంబ్లీకి రావటం జరుగుతుంది. నేను ఇందాక ఆయన అభినందించాలన్నటువంటి కారణం ఏంటంటే ఇదే. ఎందుకంటే గతంలో ఏది జరిగిపోయినా సరే నా మాటే చెల్లుబాటు కావాలనేటువంటి ఒక మూర్ఖపు పట్టుదల నుంచి కనీసం ఒక మెట్టు దిగి వాళ్ళు వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమన్నా వేసం ఎత్తు మార్పు వస్తుందేమో. ఎందుకంటే ఎలక్షన్ ముందు మీరు ఈ పాస్ పుస్తకాల మీద ఫోటోలు వేసుకోవటాలు, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావద్దని